ఎంత ఈ హృదయ ధ్యానంలో అవాంతరాలు లేని అపరిమిత ప్రేమ ప్రవాహంలో గురువు గురించిన చింతన నిరంతరం ఉంటుంది. ఇంకా అదే గురువు తప్పనే గురువు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఒక సందర్భంలో బాబా అంటారు, ఒక యువకుడు ప్రేమించుకున్నారు అనుకోండి, ఎంత అలా ఉంటుంది. ఆ అమ్మాయి నిత్యం అబ్బాయి గురించి ఆలోచిస్తుంటుంది, ఆ అబ్బాయి ఏమో ఈ అమ్మాయి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఒక క్షణం మళ్ళీ ఏదో పని చేసుకున్నా మళ్ళీ ఇటు వెళ్ళిపోతుంటుంది. ఒరే, ఒక నార్మల్ ప్రేమికులు అలాగుంటే అవతారుణ్ణి ప్రేమించి నువ్వు నేను ప్రేమించుకుంటే ఎంత అలా ఉండాలి. ఒకసారి ఆలోచించుకో, నువ్వు ఎంత నా గురించి తలుచుకుంటున్నావు అంటారు బాబా. ఇది ఈ వేర్పాటుతనం అన్నది కంప్లీట్గా తొలగిపోయింది కనుక ఇక స్పాంటేనియస్గా ఆ భగవంతుడు ఆయనకి ఆ గురువు కనబడుతూనే ఉంటాడు. ఇది అపరిమితమైన ఆనందాన్ని ఆయన చూసేటప్పటికి మైమర్చిపోతూ ఉంటాడు. ఎప్పుడైతే ఆనందం అంతా తన నుంచి అటువైపుకి వెళ్ళిపోయిందో తనను మర్చిపోతాడు. అంటే ఇంకొక స్టేజ్కి వెళ్ళిపోయాడు. ఆ గురువు తాలపుల్లో పూర్తిగా తన్ని మర్చిపోయినప్పుడు ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తాడు. కర్మ ద్వారా చేసే ధ్యానంలో ఉండే విధానాలు. ఇక ఇది తీవ్రం అయిపోయి గురువే సమక్షం, గురువు కోసమే అన్నప్పుడు ఆయన కోసం ఏదైనా చేయాలి, నేను చేసే ప్రతి పనంతా ఆయనదై ఉండాలి, నాకంటూ ఏది ఉండకూడదు అన్న స్థాయికి వెళ్ళిపోతాడు. ఇంకా నేను అనేది ఉండదు, గురువు కోసమే జీవించాలి అన్నది పరిపూర్ణంగా అనుకోవడం కూడా ఉండదు, అదే అయ్యి ఉంటుంది. ఉదాహరణకి ఇరుచు కొన్ని సంఘటనలు చాలా అద్భుతమైనవండి. ధనపతిరావు నాయుడు గారికి బాబా దేహం చాలించిన తర్వాత ఒక ఉత్తరం రాశారట ఇరుచు. ఆయన మానసిక స్థితి ఎలా ఉందో, నేను అన్ని పనులు చేసుకుంటున్నాను కానీ నాకు కొత్తగా ఉందన్నాడట ఇరుచు. ఎందుకంటే బాబా లేడు, ఈ పనులన్నీ నేను ఎందుకు చేస్తున్నాను అంటే ఆయనకి అప్పటిదాకా బాబా పనులు తప్ప ఈయన పని అంటూ ఏమీ బుర్రలో లేదు. సడన్గా బాబా దేహం చాలించేటప్పటికి ఈయన చేసుకునే పనులు ఈయనకే కొత్తగా అనిపిస్తున్నాయట, నాకు కొత్తగా ఉంది అని రాశారట. అలాగే ఇరుచు కూడా ఈ కర్మ మార్గంలో ఎలా ఉండేవారంటే ఒక ఉదాహరణ, అంటే ఎంత కమిటెడ్గా వాళ్ళు ఉంటారు ఆ మండలి అది ఉండేవారంటే, ఒక కోటు వేసుకునేవాడు ఇరుచు, అందులో చాలా రకాల జేబులు కుట్టించేసుకునేవాడు. ఒక జేబులో సూది పిన్నిసులు, ఒక జేబులో గులుం తీసుకునే పుల్లలు, ఇంకొక జేబులో ఏమన్నా బాబా పనికొచ్చే చిన్న చిన్న ట్యాబ్లెట్స్. అంటే ఇదంతా నిండిపోయి ఉండేది కోటి లోపల. ఏం అడుగుతాడో ప్రీతముడు తెలీదు. గులుం ఇలా అనుకుంటే టక్కన పుల్ల తీసి ఇచ్చేవాడు అనమాట. మళ్ళీ ఎక్కడికో పరిగెట్టుకెళ్తే టైం వృధా. అంత కమిటెడ్గా ఆయన ఆలోచనే నా ఆలోచన తప్ప ఇంకోటి ఉండకూడదు అనే అంత లెవెల్లో వాళ్ళు జీవించడం జరిగింది. కర్మయోగం అంటే నిజంగా అవతారుడు సమక్షంలో ఆయన పనిలో నిమగ్నమైపోయి తదేకంగా మర్చిపోవడం అనేది గొప్ప అదృష్టం అని బాబా ఈ విషయంలో చెప్తారు. కర్మయోగంలో ఉన్న ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, ధ్యానం అనేది ఎంత చేసినా ఆయన మీద చూసినా కొద్ది కాలం తర్వాత ఇబ్బంది వస్తుంది. కానీ పని చేసేటప్పుడు మనకేం తెలియదు, మనకే తెలుసు. మన సెంటర్కి ఏదో బర్త్డే సెలబ్రేషన్స్ వస్తున్నాయి, ఒక్కొక్కళ్ళు ఒక పని అందుకుంటాం, స్త్రీలు వచ్చి పువ్వులు అలంకరిస్తారు, మైమర్చిపోతుంటారు. అది రోజంతా పని చేసినా అంటే 12 గంటల ధ్యానం అన్నమాట. అది ఎంత అలవోకగా సాగిపోతుంది. అది నిజంగా అది ఒక వరం. ఒక విధంగా కర్మ యోగం బాబా పని చేస్తున్నప్పుడు మనం మర్చిపోవడం, అంతంత డ్యూరేషన్లు మనం మర్చిపోయి ఆయన పైన కాన్సన్ట్రేట్ చేయడం అనేది గొప్ప వరం అంటారు బాబా. దీన్ని ఇంకొంచెం వివరంగా చెప్పారండి. కర్మ చేసేటప్పుడు ఒకటిగా ఎలా మారిపోతాడని. సమస్తం అర్పించేస్తాడు, మంచి చెడ్డ ఆయనకి ఇంకేం ఉండవు, తనలో వైరుధ్య భావాలు ఏమి ఉండవు, అంతా గురువే. చివరికి ఏ స్టేజ్కి వస్తుందంటే, ఏ ఆశయం కోసం అయితే గురువు దగ్గరికి వచ్చాడో ఆ ఆశయం కూడా గురువే అయిపోతాడు. ఉదాహరణకి మనం ఎందుకు వస్తాం భగవంతుడి దగ్గరికి, ఈ భౌతిక ప్రపంచం నచ్చలేదు, ఇది కాదు మన మార్గం, ఏరే మార్గం ఉందా అని తెలుసుకోవడానికో, మోక్షం అంటాం, ఇంకోటి అంటాం, ఏదో ఒకటి ఉంటుంది పరమార్థం ఆధ్యాత్మికానికి రావడానికి. చివరికి గురువు మీద ప్రేమ ఎంతో ఉవ్వెత్తున చేరుతుందంటే, ఈ ఆదర్శం అనేది వెనక్కిపోయి గురువే ముందుకు వచ్చేస్తాడు. ఆయన సంతృప్తి పడితే చాలు, నాకు ఇంకేం అక్కర్లేదు, ఆదర్శం కూడా కనుమరుగైపోతుందట. ఆ స్థాయికి వచ్చిన తర్వాత ఇంకా ఏమాత్రం అహం ఉండదు, నేను చేస్తున్నాననే భావన ఉండదు, ఇంకేమీ ఆలోచన ఉండదు, చేస్తుందంతా గురువే అన్నట్లుగా ఉంటుంది. ఇక్కడ బాబా అంటారు, తింటుంటే గురువే తింటున్నాడు అనుకుంటాడట, పడుకుంటే గురువే పడుకున్నాడు అంటారు, కారు నడుపుతుంటే గురువే నడుపుతున్నాడు. చివరికి తప్పు చేస్తున్నా కూడా చూడండి, ఏదో తప్పు జరిగింది, ఓహో నా గురువు తప్పు చేసేసాడే అనుకుంటాడట. అంత స్థాయికి వాళ్ళు వెళ్తారు అని చెప్తారు. ఇది సహజంగాను మరింత ఆవశ్యకంగా అతని ప్రతి చర్య గురువులో అతను చూసిన ఆధ్యాత్మిక ఆదర్శం యొక్క వెలుగులో, అంటే ఆ ఐడియాలజీ ఏదైతే తను అక్కడ ఆకర్షితుడయ్యాడో అదే గురువు అయిపోతాడు, అందులో మమేకమైపోతాడు అని చెప్తారు. ఇవన్నీ ఇప్పుడు మనం ఒక్కసారి కంక్లూడ్ చేసుకుంటే సాకార ధ్యానంలో ఈ 4 చూసుకుంటే
గురువు గుణాలపై ఫోకస్ చేయడం, మొదట అక్కడ స్టార్ట్ అవుతుంది జర్నీ. చాలా గొప్పగా కనబడతాడు బాబా, ఆయనకు ఆకర్షితులవుతాం. కానీ కాలక్రమేణా ఆ గుణాలన్నీ నచ్చి ఆ రూపం మీదకి మళ్ళీపోతుంది. అంటే ఇప్పుడు మనం ఆలోచించుకోవచ్చు ఎక్కడున్నాం, కానీ ఒక స్థిరంగా ఉండదన్నారు, ఎన్ని ఓవర్లాప్ అయి ఉంటాయి అందరికీ అని. తర్వాత ఆయన రూపంలో మమేకమైపోయి ఆయన ప్రతీది అడుగు ఆయన మాట వీడియో చూస్తుంటే బాబా కనుబొమ్మలు ఎలా ఎత్తితే, ఒక వీడియో బియాండ్ వర్డ్స్లో అనుకుంటా బాబా కళ్ళు ఇలా తిప్పుతారు ఒక చోట ఆ ఇంటర్వ్యూలో. అసలు అద్భుతంగా అనిపిస్తుంది ఆ కళ్ళు తిప్పడం, ఇలాగా మొత్తం అంతా నేనే అన్నట్లుగా. ఇలాంటివి అంత అద్భుతంగా గోచరిస్తూ ఉంటుంది. ఆ తర్వాత రూపం నుంచి ప్రేమలోకి మారుతుంది, ప్రేమలోంచి కర్మ, ఆయన గురించి పనిచేయడం అనే అద్భుతమైన వరం, నిరంతరం ఆయన కోసమే తప్పించడం, ఆయన కోసమే పనిచేయడం అనేది జరుగుతుంది అంటారు. చివరిగా ఈ సెషన్ ఎండ్ చేసే ముందండి, బాబా రాజమండ్రిలో వర్కర్స్కి ఇచ్చిన మెసేజ్లో అన్నది మెసేజ్ మనం ఒక్కసారి గుర్తు చేసుకుని ముగిందాం. బాబా అన్నది, నా సేవ చేయడం అంటే పాంప్లెట్స్ ఫోటోలు పంచండి, తప్పులేదు. కానీ దానికంటే ముందు మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇది, నీ జీవితం నా సత్యప్రేమ సందేశం నాకు సజీవ సాక్ష్యం కావాలి. చాలా సింపుల్ స్టేట్మెంట్ కింద అనిపించిన చాలా కష్టతరమైంది, కానీ ఆయన కృపతో సాధ్యం అయ్యేది అని అనిపిస్తూ ఉంటుంది నాకు. ఎన్ని చెప్పినా మాటలుగా మనం ఎంతగా ఇతరులకు చెప్పినా మనము ఆయన సందేశానికి సాక్ష్యంగా నిలబడగలిగితే జనం మన్నే అడుగుతారు, నువ్వు ఎలా ఉన్నావు ఇలాగా, దానికి కారకుడు ఎవరు అని అడిగే స్థాయికి మనని ఎదగాలని బాబా కోరుకుంటున్నారని ఈ సందేశం ద్వారా మనకి అర్థమవుతుందని. అవతార్ మెహర్ బాబాకి